వ్యవసాయ ప్రాధాన్యత క్రమంగా కేసీఆర్ గారి పరిపాలన జరిగింది. నేను చాలాసార్లు చెప్పాను, ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ నడిపింది కేసీఆర్ గారు. వీళ్ళు ఫార్మర్ సెంట్రిక్లే, అసలు ఫార్మర్ అంటూ ఉన్నాడు, రైతు అనేటప్పుడు కూడా వీళ్ళకి సోయలేని విషయం. నీకు ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల సమస్య వచ్చింది. యూరియా కానీ మిగతా డిఏపి ఎరువులు. వ్యవసాయ కమిషన్ పిలిచి ఎందుకు ఈ ఎరువుల సమస్య ఎందుకు వస్తుంది, మనకు ఎంత ఎరువులు కావాలి మొత్తం అసలు యాక్చువల్గా ఏంది పరిస్థితి అంటే, మనకు 24 లక్షల టన్నులు కావాలని 25 లక్షల టన్నులు కావాలని చెప్పినారు వాళ్ళు. మరి ఎందుకు తీసుకోవట్లేదంటే అందరూ ఒకేసారి ఆర్డర్ పెడుతుంది సార్, ఒకే సీజన్లో పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటే మనం అన్ సీజన్లో కొంటాం. ఏంటి ప్రాబ్లం ఏంటి, మనకు మేలో కావాలి, ఇప్పుడు జూన్లో కావాలి, డిసెంబర్లో కొనుక్కొని పెట్టుకుందాం. మనకు కావాల్సిన 24 లక్షల టన్నులు 30 లక్షల టన్నులో కొని పెట్టుకుందాము. సీజన్ రాగానే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా హాయిగా రైతులకు. అంటే మన దగ్గర గోడౌన్ కెపాసిటీ 4 లక్షల టన్నులే ఉంది సార్. అంటే ఇప్పుడు గోడౌన్ కెపాసిటీ పెంచితే మీరు అన్ సీజన్లో కొనుగోలు రైతులకు ఫ్రీ ఇవ్వగలుగుతారని కేసీఆర్ గారు అండి ఇవ్వచ్చు సార్ అన్నారు. 21 లక్షల టన్నుల గోడౌన్ కట్టింది కేసీఆర్ గారు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కట్టి డిసెంబర్లోనే 6 నెలల ముందు 4 నెలల ముందే మొత్తం ఎరువులన్నీ కొని గోడౌన్లు పెట్టిండ్రు. అందుకే మీకు సీజన్ రాగానే ప్రతి సెంటర్ నుంచి కూడా రైతులకు ఎక్కడ కూడా బస్తాలు కూడా బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్ తీసుకొని అక్కడి నుంచి ఆర్డర్ పెట్టి 1 year ముందే ఆర్డర్ పెట్టి తీసుకున్న ఘనత ఉంది కేసీఆర్ గారి పరిపాలనలో. ఎరువుల విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, కొనుగోలు విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, పేమెంట్ విషయంలో కూడా ఇప్పుడు నెల 15 రోజులు రైతులకు ఒక్కరికి పేమెంట్ రావట్లేదు. వారం రోజుల్లో ప్రభుత్వము ఇప్పుడు వీళ్ళు తీసుకున్న దానికి ఏమైందంటే ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వానికి పెట్టాలి కదా, మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల కాలంలో వడ్డీ కొన్ని వేల కోట్ల రూపాయల వడ్డీ అయినప్పటికీ కూడా మనం ప్రభుత్వం ఫస్ట్ రైతుకి ఇచ్చేయాలని చెప్పి కేసీఆర్ గారు అప్పుడు మొత్తం రైతులకు పేమెంట్ చేసి ప్రతి గింజ కొన్నాం, పెసళ్ళు, కందులు ప్రతిదీ కొన్నాం. 27,000 కోట్లు ఖర్చు పెట్టిండండి. ఒక్కొక్క సంవత్సరం 22,000 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారు. మీకు ఆ సోయి లేదు, ఒక విధానం లేదు, బస్తాలు ఎప్పుడు కొనాలో తెలియదు, ఎరువులు ఎప్పుడు తెచ్చుకోవాలో తెలియదు, ఏది లేదు మీకు. ఎంతసేపు ఉన్నా డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఇక మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదు. రేవంత్ రెడ్డి గారు చేసిన మేలు కాంగ్రెస్ పార్టీకి చాలా ఉంది. ఒక 20 సంవత్సరాల వరకు మళ్ళీ ఎవడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమనేది ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. చిన్న మామూలు చదువుకోని వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి 20 సంవత్సరాలు పోతుంటారు కాబట్టి మరి ఎంత ఉంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న పద్ధతిలో ప్రతి మంత్రి ఇదే ఉంది. పాలన గాలికి వదిలేసినారు. ఎస్ దత్తాత్రేయ గారు, 70% కంటే ఎక్కువ మంది మొత్తం వ్యవసాయం పైన ఆధారపడేటువంటి రైతాంగం ఉంటుంది. అటువంటి ముఖ్యమైన రంగాన్ని వారు అన్నట్టుగా మొత్తం ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఏ నెలలు ఏమేమి సమకూర్చుకోవాలి, తర్వాత సమయం వచ్చినప్పుడు ఎక్కడెక్కడ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని పక్కా ప్రణాళిక ఉండి వర్కౌట్ చేసుకోవచ్చు. అది రాజేష్ గారు, వ్యవసాయం అనేటువంటిదే తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద వనరు. ఎక్కువ శాతం నిరుద్యోగులు, అంటే మనం కూడా ప్రచండ నిరుద్యోగం అని చెప్తాము. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి మంది ఎక్కువ మంది దేని మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తారంటే మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తారు. అత్యంత ఎక్కువ జనాభా ఆధారపడ్డ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అంశాలలో తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులే మన తెలంగాణ రాష్ట్రానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలు. వాళ్ళ ఏడుపు కానీ వాళ్ళ కష్టాలు కానీ మన ప్రభుత్వానికి తగలకూడదని చెప్పి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలు నిర్మాణం చేసిండు. ఒక ఉద్యమం లాగాను ఏ 2-3 గ్రామాలకు కలిపి ఒక రైతు వేదిక అంత అద్భుతంగా కొన్ని గ్రామాలకైతే సెక్టార్లకు ఇచ్చేసిండు. అంటే ఇంత అద్భుతంగా రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఇంకోటి పైపుల విషయంలో వ్యవసాయంకి సంబంధించినటువంటి స్ప్రింక్లర్లు, పైపులు సకాలంలో డైరెక్ట్గా వెళ్ళేసి సహకార బ్యాంకులో వచ్చి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేశారు. టార్పెంట్స్ అంటే నేను కూడా ఇప్పుడు మా నాన్న కూడా వ్యవసాయం చేయడం మానేసిండు 70 సంవత్సరాలు. కానీ మాకున్నటువంటి వ్యవసాయ భూమిలో కూడా మాకు రావాల్సిన ప్రతిదీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో తక్షణం వచ్చినాయి. ఇవాళ రైతు బంధు విషయంలో ఏనాడు ఆగలేదు, రైతు రుణమాఫీ ఏ రోజు ఆగలేదు, రైతులకు రావాల్సినటువంటి పెట్టుబడి సహాయాలు కూడా మిగతా పనిముట్ల విషయంలో కానీ ప్రోత్సాహకాలు కానీ ఏది ఆగకుండా అంత కంటికి రేపలా కాపాడుకుంటే ఒకేసారి 16 నెలల్లో ఈ విధ్వంసం ఏంది, రైతుల కన్నీటి గోసేంది, వాళ్ళు ఎందుకు ఊరేసుకొని చావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. రైతులు చనిపోతుంటే కూడా ఒక్క సమీక్ష లేదు. చనిపోయినటువంటి కుటుంబాల పరిస్థితులు ఏ విషయంలో చనిపోయారు అని చెప్పేసి నిజ నిర్ధారణ చేయడం కానీ, వాళ్ళని పరామర్శించడం కానీ, వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవడం కానీ ఏ ఒక్కరైనా చేస్తూ ఉన్నారా?